చూడండి ఇక్కడ ఫేట్ ఆఫ్ అమోనియం అన్నాడు. ఎట్ ఫిజియోలాజికల్ pH. ఎట్ ఫిజియోలాజికల్ pH అంటే ఏంది అంటే ఒక శరీర ధర్మ pH వద్ద, ఓకే, ఏదో ఒక pH అంటే వాడు చెప్తున్నాడు జనరల్గా అనమాట. ఒక శరీర ధర్మ pH వద్ద ఏం జరుగుతుందంట అంటే అమోనియా అనేది అంటే అమోనియా అంటే ఏంది NH3. ఈ అమోనియా అనేది ఏమవుతుంది అంటే ప్రోటానేటెడ్ అయ్యి, అంటే ప్రోటానేటెడ్ అంటే ఏంటి అంటే ఈ రూపం NH4+. దీన్ని ఏమంటారంటే అమోనియం అయాన్ అంటారన్నమాట. మొక్క అస్సలుగా తీసుకునే రూపం ఏంటంటే అబ్జర్వ్ చేసేది ఈ రూపం, గుర్తుపెట్టుకోండి. మొక్క అమోనియంను ఏ రూపంలో తీసుకుంటుంది అంటే అమోనియం అయాన్లో తీసుకుంటుంది. అమోనియా కాదు, గుర్తుపెట్టుకోండి, అమోనియా కాదు. నాకు ఇప్పుడే ఈ చాప్టర్ తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఎట్ ఫిజియోలాజికల్ pH వద్ద అమోనియం అనేది ఎలా మారుతుందంట, అమోనియా అనేది అమోనియం అయాన్గా మారుతుంది. అమోనియం అయాన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక pH వద్ద, ఇప్పుడు pH ఏదో అనుకుంటూ పోతున్నాం, అబ్బా pH అనేది 1, 2, 3, 4 అనుకుంటూ పోతున్నాం. ఏదో ఒక ఫిజియోలాజికల్ pH వద్ద అమోనియం అనేది ఏమవుతుంది అంటే NH4+. మీరు బాగా గమనిస్తే NH4+ అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇది ప్రోటానేటెడ్ అంటారు. ప్రోటానేటెడ్ ఇక్కడ రెండు పదాలు ఇంపార్టెంట్. ఫిజియోలాజికల్ pH అనేది ఇంపార్టెంట్, ప్రోటానియేటెడ్. ఎందుకు ప్రోటానియేటెడ్ అంటే అమోనియా అనేది NH3 నుంచి NH4+కి ఇక్కడ ఏమైంది ప్రోటానేటెడ్ అంటే ఏంది H+ అయిందా లేదా, అందుకు ఇలా అంటున్నమాట వాడు. సో దీనినే అమోనియం అయాన్ అని చెప్పేసి అంటారు. ఇది మొక్క తీసుకునే రూపం అసలు లోపలికి, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, మొక్క ఏ రూపంలో తీసుకుంటే NH4+, అమోనియా కాదు. రైట్. ఇంకో విధంటే సో చాలా మొక్కలు ఏం చేస్తాయంట, ఎక్కువ మొక్కలు కూడా నైట్రేట్ను మరియు అమోనియం అయాన్, చూసారా ఇక్కడ అమోనియం వేయలేదు, అమోనియం అయాన్ ఇచ్చినాడు. అమోనియం అయాన్ను చూడండి, ఎక్కువగా మొక్కలు ఏం చేస్తాయంటే నైట్రేట్ను తర్వాత వచ్చేసి అమోనియం అయాన్స్ను గ్రహిస్తాయన్నమాట వాటిలోకి ఎక్కువ మొక్కలు. మరి ఎందుకు మోస్ట్లీ అన్నాడు ఇక్కడ, ఆల్ మొక్కలు అనవచ్చు కదా అంటే కాదు. కొన్ని మొక్కలు ఏం చెప్పినాం మనము, నైట్రోజన్ డైరెక్ట్ తీసుకుంటాయి రూట్ నాడ్యూల్స్లో, చెప్పా కదా అట్టనమాట. ప్రోకారియోటిక్స్ ఉన్నాయి కదా, ప్రోకారియోటిక్స్ ఏం చేస్తాయి, రూట్లో నాడ్యూల్ ఫామ్ అయిపోయి నైట్రోజన్ డైరెక్ట్ తీసుకుంటాయి. మనం సేపు మాట్లాడినది అదే పాత వీడియోస్లో అది, రైట్. సో వైల్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ కెన్ అసిమ్యులేట్ నైట్రేట్ ఆర్ యాజ్ వెల్ యాజ్ ది అమోనియం అయాన్స్, అమోనియా కాదు. సో అట్లాగా ఎక్కువ మొక్కలు నైట్రేట్ను అమోనియం అయాన్ను గ్రహించినప్పుడు సో అప్పుడు అమోనియం అయాన్స్ అనేది ప్లాంట్లో ఎక్కువ కాలం కానీ ఎక్కువసేపు కానీ ఉంటే ఆ ప్లాంట్కు ఇవి టాక్సిక్గా మారుతాయి అన్నమాట. కాబట్టి ప్లాంట్ ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయంగా దాంట్లో వండుకోకుండా ఈ అమోనియం అయాన్ను, గుర్తుపెట్టుకోండి, అమోనియం అయాన్ను సింథసైజ్ చేసి అమైనో యాసిడ్స్గా ప్లాంట్లు తయారు చేసుకుంటుంది. అమైనో యాసిడ్స్గా మీకు డౌట్ రావచ్చు, ఈ అమోనియం అయాన్ అనేది అమైనో యాసిడ్స్గానే తయారు చేసుకుంటుందా అనేది మీకు డౌట్ రావచ్చు కదా. చూడండి పేజ్ నెంబర్ 37లో మాత్రం ఈ అమోనియం అనేది ఏ విధంగా అమైనో యాసిడ్స్గా, ప్రోటీన్స్గా, ఎంజైమ్స్గా, న్యూక్లిక్ యాసిడ్స్గా, పిగ్మెంట్స్గా, హార్మోన్స్గా ప్లాంట్లో తయారు చేసుకుంటుందని ఇచ్చినాడు. ఓకే, నైట్రేట్స్ కానీ అమోనియా కానీ, ఓకే, ఇన్ని విధాలుగా తయారు చేసుకుంటుంది అది. సో దీన్ని ఏమంటారంటే నైట్రోజన్ యొక్క ఆర్గానిక్ ఫామ్స్ అంటే వీటన్నిటిని నైట్రోజన్ యొక్క ఆర్గానిక్ ఫామ్స్, లేకపోతే ఆర్గానిక్ నైట్రోజన్, గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ యొక్క ఆర్గానిక్ రూపాలు లేకుంటే ఆర్గానిక్ నైట్రోజన్, ఈ రెండు కూడా ఒకటే పదాలు అన్నమాట, ఇలా రూపం చేసుకుంటుంది. కానీ ఇక్కడ టాపిక్లో వాడు అలా చెప్తున్నాడు,
ఈ అమోనియం అయాన్. సో ఎందుకు ప్లాంట్ ఈ రూపంలో తీసుకుంటుంది అనేది అడుగుతాడు ఎగ్జామ్లో, NH4. సో అమినో యాసిడ్స్గా మార్చుకుంటుంది. ఇది ఎన్ని విధాలుగా మార్చుకుంటుంది అంటే NH4+ అనే ప్రొటానేటెడ్ ఉంది కదా, అంటే ఏంది, అమోనియా అనేది ఏదో ఒక టైంలో ఒక pH వద్ద ఖచ్చితంగా NH3 నుంచి ఇలా మారుతుంది అంటాడు. సో దీనిని ప్రొటానేటెడ్ అమోనియం అన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇలా కూడా అనవచ్చు, అమోనియం అయాన్ అనేది ఇట్లా కూడా అనుకోవచ్చు, ప్రొటానేటెడ్ అమోనియం అయాన్ రూపంలో ప్లాంట్ తీసుకుంటుందా, లేకుంటే ఇంకా ఇలా పదం మార్చుకోవచ్చు, ఏదంటే ఏదో పెట్టవచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ప్రొటానేటెడ్ అమోనియం అయాన్ రూపంలో ప్లాంట్ తీసుకుంటుందని రాయాల. రైట్, ఇక్కడ అమోనియా నుంచి ప్రొటానేటెడ్ నుంచి అమినో యాసిడ్గా మారడానికి 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏమో రిడక్టివ్ అమైనేజ్, రెండో దారి ఏమో ట్రాన్స్ అమైనేజ్. చూడండి, ఫస్ట్ పద్ధతి కదా, దెర్ ఆర్ 2 మెయిన్ వేస్ ఇన్ విచ్ దిస్ టేకెన్ ప్లేస్. అమోనియం అయాన్ నుంచి అమైనో యాసిడ్స్ ప్లాంట్లో మారుతాయి అనమాట. ఎందుకంటే ప్లాంట్ చచ్చిపోతే ఇవన్నీ ఎక్కువసేపు ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే రిడక్టివ్ అమైనేజ్. సో రిడక్టివ్ అంటే ఏంది, ఫార్మేషన్ ఆఫ్ అమైనేషన్ కదా. దీంట్లో ఏం చేస్తా అంటే అమోనియా అనేది ఆల్ఫా గ్లూటామిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు గ్లూటామిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుందని చెప్పినాడు. చూడండి, ఇక్కడేమో గ్లూటామిక్ యాసిడ్ ఇచ్చినాడు, ఇక్కడేమో గ్లూటామేట్ అని ఇచ్చినాడు. మళ్ళీ ఇక్కడేమో అమోనియాని ఇచ్చినాడు, ఇక్కడేమో అమోనియం అయాన్ రూపం ఇచ్చినాడు. తర్వాత ఇదైతే కేమ్, ఈ రెండు కొంచెం చూడండి, అమోనియా ఇక్కడ అమోనియం అయాను ఇచ్చినాడు. తర్వాత వచ్చి ఇక్కడ గ్లూటామేట్ అని ఇచ్చినాడు, ఇక్కడేమో గ్లూటామిక్ యాసిడ్ ఇచ్చినాడు. కొంచెం టెక్స్ట్ బుక్లో ఏమైనా తప్పు పడిందేమో చూసుకోండి. సో మనం ఈక్వేషన్ని బాగా చూస్తున్నప్పుడు ఇక్కడ ఎంజైమ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అమోనియం అయాను, తర్వాత NADPH ఇది గుర్తుపెట్టుకోవాలి. వాటర్ వస్తుందా లేదా అని కూడా అడుగుతాడు. వాటర్ వస్తుంది కదా, సో ఇట్లా బై ప్రొడక్ట్స్ కూడా అడుగుతాడు అనమాట. చాలా ఇంపార్టెంట్. కొంచెం ఈ టాపిక్ ఈ చాప్టర్లో చాలా డిఫరెంట్, చూసుకోండి. ఇదంతా క్లియర్ కట్గా నోట్స్ రాసుకోవాలా. చూడండి, ట్రాన్స్ అమైనేజ్ అనే దాంట్లో చూడండి. ఇప్పుడు ఇది అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్లో దీనికి అమైనో గ్రూప్ ఉంది. కీటో యాసిడ్, ఇది కీటో యాసిడ్, దీంట్లో కీటోన్ గ్రూప్ ఉంది. సో అమైనో యాసిడ్లోని అమైనో గ్రూప్ అయినటువంటి అమోనియం అయాన్ అనేది కీటోన్ యాసిడ్ యొక్క కీటోన్ గ్రూప్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే వాడు ఇచ్చినది ఇక్కడ. చూడండి, అమైనో యాసిడ్ నుంచి అమైనో గ్రూపు, అమైనో యాసిడ్ నుంచి అమైనో గ్రూపు ఎక్కడ పంపిస్తుంది, కీటో యాసిడ్లో ఉన్న కీటో గ్రూప్కు. చూడండి, కీటో యాసిడ్ యొక్క కీటో గ్రూప్కు పంపిస్తుంది. దేన్ని, అమోనియం గ్రూపు. ఏది పంపిస్తుంది, అమైనో యాసిడ్ పంపిస్తుంది కదా, అది. సో ఇది స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీనికి ఉదాహరణ ఏమి ఇచ్చినా అంటే, అరే ఈ అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూటామిక్ యాసిడ్ అని చెప్తున్నాడు. ఈ అమైనో యాసిడ్ బదులు ఏంటంటే ఇక్కడ గ్లూటామిక్ అమైనో యాసిడ్ అనేది దాని లోపల అమైనియం గ్రూప్ ఉంది. అది కీటో యాసిడ్లోని కీటోన్ గ్రూప్కు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి మనం చెప్పే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అని చెప్తున్నామట. సో గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ ద మెయిన్ అమైనో యాసిడ్ ఫ్రమ్ విచ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అమోనియా అంటే ఏంది, అమోనియా గ్రూప్ టేక్స్ ప్లేస్ అని చెప్తున్నాడు. వీటి వరకు కట్టి ఈ సెంటెన్స్. తర్వాత ఇతర అమైనో యాసిడ్స్ ఏమైనా ఉంటాయి కదా, అంటే ఇది కాకుండా ఇప్పుడు గ్లూటామిక్ యాసిడ్ అనే అమైనో యాసిడ్ గురించి చెప్పేసినాడు. తర్వాత ఇంకా వేరే అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ గ్లూటామిక్ యాసిడ్ మంచిదిరా అని చెప్పేసినాడు. సో ఇంకా అదర్ అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి కదా, ఇది కానీ ట్రాన్స్ అమైనేజ్. చూడండి, ఇక్కడ ట్రాన్స్ అమైనేజ్ ద్వారానే ఫామ్ అవుతాయని చెప్తున్నాడు, అంతే ఏం లేదు. సో ఇటువంటి రియాక్షన్స్ జరగాలంటే ఇటువంటి రియాక్షన్స్ అన్ని జరగాలంటే ఒక ఎంజైమ్ క్యాటలైజ్ చేస్తాడంట. సో ఎన్ ఎంజైమ్ ట్రాన్స్ అమైనేజ్ అనేది క్యాటలైజ్ చేస్తుంది. ట్రాన్స్ అమైనేజ్, అంతే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ అమైనో యాసిడ్ ఉంది, ఇక్కడ అమైనో యాసిడ్ ఉంది. అమైనో యాసిడ్లో అమైనో గ్రూప్ ఉంది. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి కీటోన్ యాసిడ్లోని కీటోన్ గ్రూప్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది స్టేట్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేట్మెంట్ ఇచ్చినాడా. వీడు ఏమంటున్నాడు, ఒరే ఈ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా, ఈ అమైనో యాసిడ్ ప్లేస్లో గ్లూటామిక్ యాసిడ్ అనే అమైనో యాసిడ్ ఉంది, దాంట్లో అమైనో గ్రూప్ ఉంది. అమైనో గ్రూపు కీటో యాసిడ్లోని కీటో గ్రూప్కి ఇస్తుంది.
ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు. దీనికి ఉదాహరణ, దీనికి అయిపోయింది, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పేసినాడు. ఇక్కడ ఏమంటారు అంటే, సో ఇది చెప్పేసినాను, ఇంకా ఇతర అమినో యాసిడ్స్ ఉంటాయి కదా రకరకాలుగా మనకు తెలిసినవి, అవి కూడా ట్రాన్స్ అమినేషన్ ద్వారానే జరుగుతాయని చెప్పి చెప్తున్నామంట. సో ఇటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా ద ఎంజైమ్ ట్రాన్స్ అమినేజ్ క్యాటలైజ్ ఆల్ సచ్ రియాక్షన్. ఓకే, ఇటువంటి రియాక్షన్స్ అన్ని కూడా ట్రాన్స్ అమినేషన్ ఎంజైమే క్యాటలైజ్ చేస్తాయని చెప్తున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్గానిక్ యాసిడ్, ఇది అమైనో యాసిడ్, ఇది కీటోన్ గ్రూపు, ఇది అమైనో గ్రూప్ అనమాట. సో ఎప్పుడైతే మనకు అమైనో యాసిడ్లోని అమైనో గ్రూపు కీటో యాసిడ్లోని కీటోన్ గ్రూప్కి ఫామ్ అయినప్పుడు ఆర్గానిక్ యాసిడ్ తర్వాత అమైనో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్ ఈ చాప్టర్లో. ఓకే, చూడండి ఇక్కడ నాకు ఇది కూడా తప్పు పడిందేమో అనుకుంటున్నాను నేను. NH4+ ఉండాలా. చూడండి ఇక్కడ NH4 ఉంది కదా, అమోనియం అయాను. సో ఇది కూడా టెక్స్ట్ బుక్లో తప్పు పడింది అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇది చెప్తాను. ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ అమైడ్ ఆస్పారేజిన్ అండ్ గ్లూటామిన్, ఇవి ఎక్కడ ఉంటాయి? ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. ఇవి ఏంటివంటే ఆర్ ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ది ప్రోటీన్. సో ఈ రెండు అమైడ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద 2 అమినో యాసిడ్స్. ఏంటివంటే నేమ్లీ ఆస్పారిక్ యాసిడ్ అండ్ గ్లూటామిక్ యాసిడ్ కదా, రెస్పెక్టివ్లీ. బై అడిషన్ ఆఫ్, సో ఇటు వరకు నేను చెప్తాను. చూడండి, ఇటు వరకు నేను చెప్తాను. వీడు ఏమంటున్నానంటే ఇది ఆస్పార్టిక్ యాసిడ్, ఇదేమో గ్లూటామిక్ యాసిడ్. ఇది ఆస్పార్టిక్ యాసిడ్, ఇది గ్లూటామిక్ యాసిడ్. సో ఈ రెండు అమినో యాసిడ్సే. ఈ అమినో యాసిడ్స్ అనే నుంచి అమైడ్స్, ఇది కూడా అమైడే, అంటే ఆస్పరేజిన్ గ్లూటామిన్ అనే అమైడ్ తయారైనాయి. ఓకే, తయారైనాయని చెప్తున్నాడు. సో ఇవేంటివి అంటే ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చరల్ పార్ట్లో భాగం అనమాట. అమైడ్స్ అనేటివి, అమైడ్స్ ఆర్ స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ది ప్రోటీన్స్ అనమాట. ఇటు వరకు స్టోరీ అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు? బై అడిషన్ ఆఫ్ అనదర్ అమైన్ గ్రూప్ టు ఈచ్. అమైన్ గ్రూప్ అంటే ఏంది? NH4. చూడండి ఇక్కడ NH4 పడాలి, NH3 పడింది అనమాట. ఓకే, సో ప్రతి దీనికి అమైన్ గ్రూపు యాడ్ చేద్దాము, దీనికి అమైన్ గ్రూప్ యాడ్ చేద్దాము. యాడ్ చేసినప్పుడు దీనికి ఆల్రెడీ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చాడు హైడ్రాక్సిల్ పార్ట్ ఆఫ్ ది యాసిడ్. ఓకే, ఇక్కడ నుంచి హైడ్రాక్సిల్ పార్ట్ ఆఫ్ యాసిడ్. చూడండి, ఈ అమైడ్స్కు ఎప్పుడైతే ఎక్స్ట్రాగా అమైనో గ్రూపు, ఇక్కడ అమైనో గ్రూపు సపరేట్గా యాడ్ చేసినప్పుడు దీనికి లోపల ఆల్రెడీ హైడ్రాక్సిల్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే ఏంది? యాసిడ్ యొక్క, అంటే దీని నుంచి అమైడ్కి వచ్చిన హైడ్రాక్సిల్ పార్ట్ యాసిడ్ యొక్క, అంటే ఇప్పుడు అమైనో యాసిడ్ నుంచి దీన్ని ఏమంటారు? ఆస్పార్టిక్ యాసిడ్ అమైనో యాసిడ్ నుంచి అమైడ్ వచ్చింది కదా, వచ్చినప్పుడు దీంతో పాటు హైడ్రాక్సిల్ పార్ట్ కూడా వస్తుంది. ఎక్కడ నుంచి? యాసిడ్. సో యాసిడ్ నుంచి వచ్చిన హైడ్రాక్సిల్ పార్ట్ అనేది దీంట్లో ఉంటుంది కదా, ఇది రీప్లేస్ అవుతుంది. ఇది పోయి దీని ప్లేస్లో NH2 రాడికల్ వస్తుంది అనమాట. NH2 రాడికల్ వస్తుందా లేదా? సో వస్తుంది అని చెప్తున్నాడు. సో వస్తుంది కాబట్టి అనదర్ NH2 రాడికల్ వస్తుంది కాబట్టి వీడి దీనికి వాడు ఏం చెప్తున్నాడంటే సమర్థిస్తున్నాడు. కాబట్టి అమైడ్స్ కంటైన్ మోర్ నైట్రోజన్ దాన్ అమైనో యాసిడ్స్. చూడండి, అమైడ్స్ వచ్చింది దీని నుంచి, అమైనో యాసిడ్స్ నుంచి. సో కాబట్టి ఈ అమైడ్స్లో హైడ్రాక్సిల్ గ్రూప్ పోయి ఈ NH2 రాడికల్ అంటే ఇవేంది? నైట్రోజనే కదా. సో నైట్రోజన్ యాడ్ అవుతుంది. అంటే ఏంది? అమైడ్స్లో మోర్ నైట్రోజన్ ఉంది దేంతో కంపేర్ చేసుకుంటే అమైనో యాసిడ్స్తో పోల్చుకుంటే. అంటే దీంట్లో తక్కువ, దీంట్లో ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అందుకే వాడు అంటున్నాడు అమైడ్స్ కంటైన్ మోర్ నైట్రోజన్ దాన్ అమైనో యాసిడ్స్. ఎందుకంటే హైడ్రాక్సిల్ అంటే యాసిడ్ యొక్క హైడ్రాక్సిల్ పార్ట్ని రీప్లేస్ చేస్తుంది. దేని ద్వారా అంటే బై అనదర్ NH2 రాడికల్ ద్వారా. ఇది ఎట్లా వచ్చింది అంటే మనకు ప్రతిదానికి ఒక అమైనో గ్రూప్ యాడ్ చేయడం వల్ల హైడ్రాక్సిల్ గ్రూప్ పోయి NH2 రాడికల్ అనేది ఫామ్ అవుతామన్నమాట. అప్పుడు అమైడ్లో ఎక్కువ నైట్రోజన్స్ ఏర్పడతాయి, అమైడ్స్లో. యాసిడ్లో తక్కువ నైట్రోజన్స్ ఏర్పడతాయి. కాబట్టి అమైడ్స్ కంటైన్ మోర్ నైట్రోజన్ దాన్ అమైనో యాసిడ్స్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇవి ఏమవుతాయంట? ఇవి అమైడ్స్ అనేటివి. సో ఈ అమైడ్స్ అనేటివి మోర్ నైట్రోజన్ ఉన్నప్పుడు అమైనో యాసిడ్స్ కంటే, అప్పుడు దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. అప్పుడు ఇవి ఇలా ఫామ్ అయినటివి ప్లాంట్లో ఒక చోటు నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం అన్నమాట, ఈ రూపంలో.
సో అమైడ్స్లో మోర్ నైట్రోజన్ ఉండడం వల్ల దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ త్రూ జైలం వెజల్స్. ఓకే, జైలం వెజల్స్. చూడండి, మీరు ఈ విషయాన్ని బాగా ఆలోచిస్తే అమినో యాసిడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు అమోనియం నుంచి వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ అమోనియం నుంచి అమినో యాసిడ్ ప్లాంట్ మార్చుకుంటే అమినో యాసిడ్ నుంచి అమైడ్గా మార్చుకొని ఈ అమైడ్స్ అనేటివి తయారైన తర్వాత ప్లాంట్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకోగలుగుతాం అన్నమాట. దేని ద్వారా? జైలం ద్వారా వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. అది వాడు చెప్పేది. ఓకే, ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నాడు అంటే అమోనియం అయాన్ అనేది అమినో యాసిడ్స్గా మారుతుంది. ఇది ఒక పద్ధతి, ఇది రెండో పద్ధతి. సో అమినో యాసిడ్స్గా మారిన తర్వాత అమైడ్స్గా మారుతుంది. సో ఈ అమైడ్స్ అనేటివి దాంట్లో మోర్ నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్లకు చాలా అవసరం. ఇక్కడ నైట్రోజన్ అనేది ప్లాంట్లకు చాలా అవసరం కాబట్టి జైలం వెజల్స్ ద్వారా మనకు ప్లాంట్ యొక్క అదర్ పార్ట్స్కు ఈ నైట్రోజన్ అనేది వెళ్తుంది అమైడ్ రూపంలో, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొక్కలలో నైట్రోజన్ అనేది ఏ రూపంలో వెళ్తుంది? అమైడ్స్ రూపంలో వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి వాడు ఏమంటాడు, అమినో యాసిడ్స్ డైరెక్ట్గా పోవు ప్లాంట్లోకి. అమినో యాసిడ్ నుంచి అంటే ఏంది? అమోనియా నుంచి అమినో యాసిడ్ నుంచి అమైడ్. ఎందుకంటే మోర్ నైట్రోజన్ వస్తాయి. ఈ నైట్రోజన్ ప్లాంట్కి ఎట్ట అవసరం కాబట్టి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి నైట్రోజన్ అనేది అమైడ్ రూపంలో జైలం ద్వారా లోపలికి వెళ్ళిపోతాయని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చాలా కాన్సెప్ట్. అరే ప్లాంట్ బతికేదే నైట్రోజన్ నుంచి కదా, కాబట్టి సో నైట్రోజన్ ఏది ఎక్కువ ఉంటుంది తీసుకుంటుంది అమైడ్స్. ఇక్కడ అమైడ్స్ ఎక్కువ ఉంది కాబట్టి అమైడ్స్ తీసుకుంటుంది, అమినో యాసిడ్ తీసుకోలేదు అనమాట. అది ఇక్కడ ఏమంటారు చూడండి, ఈ టాపిక్కి సపరేట్గా ఇది. ఇన్ అడిషన్, దీంతో పాటు అలాంగ్ విత్ ది ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్, ఇక్కడేమో జైలం వెజల్స్ కదా, ఇక్కడ ఏంది? ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా కూడా మనకు మీరు దీన్ని బాగా పట్టుకోవాలా. ఇక్కడేమో జైలం వెజల్స్ ద్వారా పోతుంది, కథ అర్థమైంది మనకు. ఇక్కడ ఏమంటున్నాడు? ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా కూడా పోతాయంట. ఎక్కడ అంటే చూడండి, అరే జైలం వెజల్స్ ద్వారా అమైడ్స్ పోతాయి, ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా ఏం పోతాయో చెప్తున్నాడు. చూడండి, నాకు తెలిసి యురైడ్స్ పోతాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని మొక్కలలో నోడ్యూల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ అంటున్నాడు. అవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. ఫిక్స్ చేసిన నైట్రోజన్ అనేది డైరెక్ట్గా నైట్రోజన్ రూపంలో పంపేయదు. చూడండి, యూరిడ్స్ రూపంలో మొక్కకు అందిస్తుంది. దీంట్లో ఉపయోగపడే ప్రక్రియ ఏంటి అంటే ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్. అదే అమైడ్స్కి అయితే జైలం వెజల్స్ గుండా వెళ్తుంది. దీనికి ఎగ్జాంపుల్ సోయాబీన్ ప్లాంట్, అంతే కదా, సోయాబీన్ ప్లాంట్. అది వాడు చెప్పేది. సో దీస్ కాంపౌండ్స్, ఏ కాంపౌండ్స్? యురైడీస్ అనే కాంపౌండ్స్ ఆల్సో హ్యావ్ ఏ పర్టికులర్లీ హై నైట్రోజన్ టు కార్బన్ రేషియో, అంతే కదా, హై నైట్రోజన్ కార్బన్ రేషియో. అమైడ్స్లో హై నైట్రోజన్ ఉంది కాబట్టి ప్లాంట్ తీసుకుంది. మరి యురైడ్స్ ప్లాంట్ తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది. ఎందుకంటే దీంట్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, హై నైట్రోజన్ కార్బన్ రేషియో ఉంటుంది అని చెప్తున్నమాట కదా. చూడండి, ఇక్కడ చెప్తాను. అమైడ్స్ అనేటివి జైలం వెజల్ గుండా వెళ్తాయి, ప్లాంట్కి వెళ్తాయి. ఎందుకు? అమైడ్స్లో హై నైట్రోజన్ ఉంది అమైనో యాసిడ్స్ కంటే కూడా, అందుకే ఇలా వెళ్తుంది. ఈ నైట్రోజన్ ప్లాంట్కి అవసరం. అసలు మనం ఈ చాప్టర్లో చెప్పేది నైట్రోజన్ సైకిల్ గురించి కదా, ఇంకా నైట్రోజన్ గురించి కాబట్టి నైట్రోజన్ గురించే మనకి మాట్లాడుతాం. కాబట్టి ప్లాంట్ తీసుకుంటాయి. కానీ కొన్ని ప్లాంట్ ఉన్నాయి, సోయాబీన్లో ఏం చేస్తాయంట అంటే, సోయాబీన్స్లో మనకు రూట్ ఉంది కదా, రూట్కి నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంట చూడండి, నైట్రోజన్ని ఫిక్స్ చేసిన నైట్రోజన్ అనే దానిని డైరెక్ట్గా నైట్రోజన్ రూపం తీసుకోకుండా ఈ రూపంలో ఎక్స్పోర్ట్ చేస్తాయి, యూరైడ్ రూపంలో. దానికి వెళ్ళిపోయే ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ఉపయోగపడుతుంది అనమాట. అది ఓకే. అలాంగ్ విత్ ది ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద నోడ్యూల్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ సోయాబీన్ exported the fixed nitrogen as uridides. So these compounds also have a particularly
హై నైట్రోజన్ టు కార్బన్ రేషియో అన్నాడు. ఎందుకంటే ఒరేయ్ ఏదో నాయనలారా, అమైడ్స్ అనేది జైలం వెజల్ ద్వారా ప్లాంట్స్ తీసుకుంది. ఎందుకంటే అమైనో యాసిడ్స్ కంటే కూడా అమైడ్స్లో మోర్ నైట్రోజన్ అనేది ఏర్పడింది కాబట్టి అని మనకు అర్థమైంది. కానీ నువ్వు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. యూరైడ్స్లో కూడా హై నైట్రోజన్ టు కార్బన్ అనేది ఉందిరా అని చెప్పేసి మనం చెప్తున్నామన్నమాట. అది ఓకే, గుర్తుపెట్టుకోండి. యూరైడ్స్ అనేవి ట్రాన్స్మిషన్ ద్వారా వెళ్తాయి సోయాబీన్లో. ఇక్కడ హై నైట్రోజన్ ఉన్నందుకు తీసుకోయింది ప్లాంట్, ఇక్కడ కూడా హై నైట్రోజన్ కార్బన్ రేషియో ఉన్నందుకు కూడా తీసుకోయింది ప్లాంట్. గుర్తు వెరీ 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 ఇంపార్టెంట్. ఇదేమో ట్రాన్స్పిరేషన్ స్ట్రీము, ఇదేమో జైలం వెజల్ ద్వారా తీసుకోయింది. ఎందుకు ప్లాంట్ అమైనో యాసిడ్ డైరెక్ట్ తీసుకోలేదు? అమైనో యాసిడ్స్తో తక్కువ నైట్రోజన్స్ ఉన్నాయి, అమైన్లో ఎక్కువ నైట్రోజన్స్ ఉన్నాయి. ప్లాంట్కి కావాల్సింది ఎక్కువ నైట్రోజనే కదా, కాబట్టి ఈ రూపంలో తీసుకుంది అనమాట. సో ఇంతటితో ఈ చాప్టర్ మొత్తం క్లోజ్. సో దీంట్లో తప్పులు ఏంటంటే ఇక్కడేమో గ్లూటామిక్ యాసిడ్, ఇదేమో ఇక్కడ ఉంది అమోనియా ఇచ్చి, ఇక్కడేమో ఇది వేరే ఇచ్చినాడు. ఇక్కడేమో చూడండి అమోనియా NH4 ఇవ్వాల్సింది NH3 ఇచ్చినాడు, ఇక్కడ NH4 ఇవ్వాల. అది నేను కనిపెట్టిన డౌట్. ఓకే రైట్. అమైడ్స్లో అమైనో యాసిడ్స్ కంటే మోర్ నైట్రోజన్ ఎందుకు ఫామ్ అవుతాయంటే హైడ్రాక్సిల్ యాసిడ్ యొక్క హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఈజ్ రీప్లేస్డ్ బై ది అనదర్ NH2 రాడికల్. ఇది రీజన్, ఇది అసెసన్, ఇది రీజన్, గుర్తుపెట్టుకోండి అంతే. రైట్, కంప్లీటెడ్. ఈ చాప్టర్ ఇంతతో కంప్లీటెడ్. మీకు ఒక విషయం చెప్పండి, ఫ్రీ మైక్రోబ్స్ అని కదా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటివి అంటే ఇవి ఇడున్నా చూసారా, ఇవన్నీ నైట్రోజోమోనాస్, నైట్రోకోకస్, నైట్రోబాక్టర్, తర్వాత వచ్చేసి సూడోమోనాస్, థయోబాసిల్లస్, ఇది అనమాట. ఓకే, నేను మీకు ఇది రికార్డ్ చేయలేదు. ఏంటంటే లీఫ్లో అమోనియా అనేది నోట్స్ ఆల్రెడీ రాసేసినాను నేను. లీఫ్లో అమోనియా అనేది రెడ్యూస్డ్ అవుతుంది, అంతేగాని తయారవ్వదు అనమాట. ఇది నేను మళ్ళీ ఇంకో వీడియోలు చేస్తాను. నోట్స్లో ఆల్రెడీ రాసినాను, రికార్డ్ చేసినది మళ్ళీ చేస్తాను. తర్వాత ఇంకా నేను మర్చిపోయినది ఏంటంటే, సో మనకు 3 మెయిన్ నైట్రోజన్ పోల్స్ ఏంటివి? అట్మాస్ఫియరు, సాయిలు, తర్వాత బయోమాస్. ఇది ఇంపార్టెంట్. తర్వాత దీని గురించి కూడా రికార్డ్ చేయాలి, చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చేస్తాను.